నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలి మెట్పల్లి ఆర్టీఓ ఆఫీస్ ముందు బీజేవైఎం నాయకుల నిరసన హిందూ దేవాలయాల నిర్మాణానికి అడ్డు వస్తే ఊరుకో హెచ్చరించిన బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం ప్రధాని విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు సిఐటియు నిరసన ఇక డీటెయిల్స్ చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు 4 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ హామీ మేరకు ఒక్కొక్క నిరుద్యోగికి 4 ఏళ్లలో 3,016 రూపాయల చొప్పున 1,44,768 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళనను ఉధృతం చేశామని తెలిపారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం అధికారికి వారు వినతి పత్రం అందజేశారు దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి బీజేవైఎం జిందాబాద్ బీజేవైఎం జిందాబాద్ వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన నిరుద్యోగులతో చెలగడబడుతున్న టీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులతో చెలగడబడుతున్న సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి నిరుద్యోగులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టో లోపల 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తానని చెప్పి హామీనిచ్చి గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతుంది రెండోసారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది దాదాపు 48 నెలలు పూర్తయింది 3,016 ఇంటూ 48 ఈక్వల్ 1,44,768 రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేంత వరకు ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ రోజు మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క రాష్ట్రం లోపల చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కల్పించాలి ఈ యొక్క ప్రభుత్వ శాఖలో ఖాళీలుగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఖాళీలుగా ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి జాప్యం లేకుండా వెంటనే అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాదు గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కొడుకు ఈరోజు నిరుద్యోగులకు హామీని ఇవ్వడం జరిగింది మేము తక్షణమే వారం రోజుల్లో నిరుద్యోగ భృతిని ప్రకటిస్తామని చెప్పి ఈరోజు హామీనిచ్చి ఈ యొక్క నిరుద్యోగుల ఓటు దండుకోవడం జరిగింది ఇవాళ అందుకే ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి నియంత్రణతో పోగడాలకు అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్రం లోపల నిరుద్యోగ యువత ఇవాళ ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్నది నేరేడుచెర్ల మండలం దర్శించెర్ల గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ చేస్తుండగా కొంతమంది కావాలని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆపడానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేరేడుచెర్ల మండల అధ్యక్షుడు పార్తనబోయిన విజయ్ కుమార్ అన్నారు గ్రామంలో దాదాపు 90% ఉన్న హిందువులు ఆలయాన్ని కట్టుకోవడానికి కూడా ఇన్ని అడ్డంకులు సృష్టించడం చాలా బాధాకరమన్నారు మాలధార అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతినేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకి కాదని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఊరుకోబోదని వారు హెచ్చరించారు
డిసెంబర్ 3న జరిగే మెగా జాబ్ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగ యువతకు సాయం చేశామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో 100కు పైగా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి 1500కు పైగా నిరుద్యోగులకు మెగా జాబ్ మేళను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా 3వ తారీఖు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామ్నూర్ ఫంక్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళలో వర్ధన్నపేట నియోజకవర్గ మా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. 100 పైచిలకు కంపెనీస్ వస్తున్నాయి. 10th క్లాస్ నుండి బీటెక్ వరకు మరి ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇప్పటికే 132,000 ఉద్యోగాలు భర్తీ చేసి 80,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వివిధ పద్ధతుల్లో ప్రక్రియ జరుగుతుంటే వర్ధన్నపేట నియోజకవర్గం వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగ అవకాశాల కోసం ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి మరి బ్రహ్మాండమైన సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలతో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నా యొక్క మనవి. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రాచన్న మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్ సమావేశాలకు ముందు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఆ చర్చలకు అనుగుణంగా బడ్జెట్ని తయారు చేసే సంస్కృతి భారతదేశంలో అనాదిగా వస్తుందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కె రాజన్న ఆరోపించారు. జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాలలో కార్మిక సమస్యల కోసం మాట్లాడడానికి కార్మిక సంఘాలతో చర్చించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని విస్మరించి కేంద్ర కార్మిక సంఘాలను నిర్వీర్యం అంటే పట్టించుకోకుండా వాళ్లకు కేవలం ఆన్లైన్ సమావేశాలు చేస్తామనడం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళు భౌతికమైనటువంటి పరిస్థితులు ఉండగా కరోనా లేని సమయంలో అలాంటి సమావేశములు జరిగితే వేరు, కానీ ఇప్పుడు కరోనా పోయి చాలా కాలమైంది. ఇవాళ భౌతికంగా సమావేశాలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కార్మిక సంఘాలను పక్కతో పట్టించడానికి, కార్మిక సమస్యలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. కాబట్టి వెంటనే సమావేశాలు భౌతికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లను 44 చట్టాలను 4 కోడ్లకు మార్చి ఇవాళ పరిశ్రమ అధిపతులకు కానీ యాజమాన్యాలకు కానీ అలాగే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చింది. వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనము 26,000 రూపాయలు కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అనేక కార్మిక సమస్యల మీద దేశవ్యాప్తంగా సమ్మెలు జరిపినప్పటికీ చర్చలకు పిలిచి మాట్లాడకపోవడము చాలా విచారకరమైనటువంటి విషయము. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, పూర్తిగా ఖండిస్తున్నాము. నిర్మలా సీతారామన్ గారు వెంటనే చర్చలకు పిలిపించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని, ఆ ఆందోళన ఫలితంగానే ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి విధానాలను నిరసన చేయడం జరుగుతూ ఉంది. కార్మికుల ఐక్యత.
ప్రతి ఒక్కరు వేణుగోపాలస్వామి అనుగ్రహం పొందాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుగొండ్ల గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 4805 ఆలయాల ధూప దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి 6000 చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కీసరలో వైద్య అధికారులు ర్యాలీ నిర్వహించారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కీసర అంబేద్కర్ కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవిని నిర్మూలించాలని వారు ప్రతిజ్ఞ చేశారు. ఎయిడ్స్ నిర్మూలనకు అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా పిహెచ్సి కీసరలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి జిల్లా నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అట్లాగే జెడ్పీ వైస్ చైర్మన్ గారు, ఎంపీటీసీ, ఎంపీడీఓ అండ్ ఐసీటీసీ స్టాఫ్, అట్లాగే పిహెచ్సి కీసర ఏఎన్ఎం ఆశా సూపర్వైజర్స్ అందరూ స్టాఫ్ అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము చిన్నగా ర్యాలీ తీసుకొని ఒక స్లోగన్స్ పాడుకుంటూ అట్లాగే దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎట్లా అయితే మనం కృషి చేయాలి అనే విషయం పైన ఈ సదస్సులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి పుట్టింగ్ అవసెల్స్ టు ద టెస్ట్ అండ్ పుట్టింగ్ అండ్ ఎండ్ టు హెచ్ఐవి. దీంట్లో భాగంగానే ఈ టాపిక్ పైన ఇంకా ఎక్కువ స్ట్రెంథన్ చేసి హెచ్ఐవి ఎలా ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలపైన ఏఎన్ఎం ఆశా లెవెల్లో కమ్యూనిటీలో వెళ్ళి వాళ్ళు ఎట్లా స్ప్రెడ్ చేసి దాన్ని హెచ్ఐవి టెస్టింగ్ అందరూ చేయించుకునేలాగా చూసి దాని ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా చూడడానికి మా వంతు కృషి మేము చేస్తామని ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అవగాహన సదస్సుకి ఇక్కడ పిఎస్సిలో జిల్లా తరఫున ఇక్కడ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినామండి. ఈ ప్రజలల్లో అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఈ సభలో జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మెడికల్కి సంబంధించిన అందరూ ఉద్యోగులు పాల్గొన్నారు. దీనిలో ప్రజల్లో ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు వ్యాధి వచ్చిన దాని తర్వాత కంటే రాకముందే ప్రివెంట్ చేస్తే ఈ ఎయిడ్స్ వ్యాధిని అనేది మనం అరికట్టడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. వచ్చిన తర్వాత అంటే ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అవన్నీ కష్టాల కంటే
ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. విచ్చలవిడిగా తిరిగే అలవాటు ఉన్న వాళ్ళకి లోపల చాలా కామన్గా వచ్చే ఇది ఉంటుంది. దాంట్లో కూడా ఎయిడ్స్ రాగానే ఎవరు చనిపోరు, కానీ దానిలో అది ఫుల్ బ్లోన్ డిసీజ్ రావడానికి ఒక 10 years పడుతుంది. ఫ్రమ్ 0 days నుండి 10 years పడుతుంది. సో అవన్నీ రావడానికి టైం పడుతుంది, కానీ దాన్ని రాకుండానే మనము నివారణ చర్యలు తీసుకుంటే ఈ కమ్యూనిటీలో ఇది ప్రివెంట్ చేయడానికి మనకు. కొన్నవారికి చెందవలసిన భూమిని తోర్నాల గ్రామానికి చెందిన దర్శనం మల్లేశం దౌర్జన్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం తోర్నాల గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య అనే రైతు దర్శనం మల్లేశం రాచయ్య వద్ద గత 40 ఏళ్ల క్రితం 6.22 గుంటల భూమిని కొని కాస్తులో ఉండి భూమిని సాగు చేస్తున్నారు. భూమి అమ్మిన రైతు దర్శనం మల్లేశం కొన్నవారికి పట్టా చేయకుండా ఏళ్ల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. 4 రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంటున్నారని తెలుసుకుని కొనుగోలు చేసిన రైతులు స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఎంఆర్ఓ విచారణ చేయకుండా 6.22 గుంటల భూమిని ఉత్కూరు అమర్నాథ్ గౌడ్, గణేష్ కుమార్లకు రిజిస్ట్రేషన్ చేశారు. నా పేరు భారతి. మా ఇంట్లో మాకు జాగా పట్ట కావాలని మేము పోరాడినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఫస్ట్ తెలియగానే సర్పంచ్ దగ్గరికి పోయినాం. సర్పంచ్ సపోర్ట్ చేయలేదు. ఎవరి దగ్గరికి పోయినా ఏది స్పందిస్తలేరు. మా పరిస్థితి ఎట్లా ఏంది? ఆఫీస్ గారికి అక్కడికి పోయి మీకు అప్లికేషన్ పెట్టినాం. అది సుతా మేము చెయ్యమని సార్ చెప్పిండు. అక్కడ నువ్వు చావన్నా మేము బతకల్లా అంటే సావు పోరి అని అన్నాడు. మాకు ఊళ్ళో న్యాయం జరగలేదు. మరి ఎట్లా? మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మాకు మా జాగా మాకు కావాలి. అడిగి పోతే అంత పెద్ద పెద్దలే ఉన్నారు. రాజు గోడపల్లి రాజు అని ఉన్నాడు, సర్పంచ్ ఉన్నాడు, మళ్ళా ఆయన పేరు ఆకుల అన్నున్నాడు, మరి ఎంపీటీసీ వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు స్పందిస్తలేరు. మరి చెప్పు ఈ ఊరి సర్పంచ్ చేసింది మొత్తం. దీని కారణం మొత్తం ఊరి సర్పంచ్ చేయాలంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏందో మీరే చెప్పాలి. మొత్తం చేసింది మొత్తం కారణం మంచి చేసేది ఊరికి సర్పంచ్ ఇట్లా జాగాలు పట్ట చేపించి అట్లా చేసుడు. వాళ్ళ దగ్గర నుంచి లక్షలు దొబ్బుకొని వాళ్ళకు మనిషికి జాగా పట్ట చేపించుకొని 20 లక్షలు మద్దూరు తుల్మిట మండలం జిల్లా సిద్దిపేట. అది 30 ఏళ్ళ క్రితం మా అత్త మామ సంపాదించిన జాగం. అది ల్యాండ్. అది మాకు తెలియకుండా దర్శనం మల్లేశం దర్శనం రాజయ్య దొంగ పట్ట వేయించుకున్నాడు. కబ్జా మీద మేమున్నాము. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. అది మళ్ళీ వేరే వాళ్ళకు అమ్ముకున్నారు. వాళ్ళు దర్శనం మల్లేశం రాజయ్య మాకు తెలియకుండా దొంగ పట్ట వేయించుకొని వేరే వాళ్ళకు 8 రోజులకు అమ్ముకున్నారు. అది 3 రోజుల క్రితం అయింది సార్. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మరి అది మాకు అది ఎట్లా కొన్నామంటే మా అత్తమామలు అది గోనపల్లి బాలయ్య దగ్గర కొన్నారు. అది 30 సంవత్సరాల క్రితం కొన్నారు. అది కాగితం పూర్వకంగానే ఉన్నది. మేము పట్ట వేయించుకోలేదు. మా అత్తమామలకు తెలియదు. వాళ్ళు మా భర్తలకు కూడా వాళ్ళకు తెలివి లేదు. వాళ్ళు చదువుకోలేదు సార్. చదువుకోక మేము అట్లే పట్ట చేసుకోకుండా ఆగిపోయి మేము ఆగిపోతే ఆ ల్యాండ్ను దొంగతనంగా వీళ్ళిద్దరు వేయించుకొని వేరే వాళ్ళకి 8 రోజులకు అమ్ముకున్నారు. ఎంఆర్ఓ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. ఒక రోజు ఆపుతాడు ఆ సార్ కూడా, కానీ అర్ధగంట వరకే చేసేసారు. మేము బయటకు వచ్చినాం. ఆపుతాక నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలో శివస్వాముల ఆధ్వర్యంలో శివ మహామండలి పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో మహిళా స్వశక్తి సంఘం భవనాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఇదే విధంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ రైతు బంధు బీమా అందిస్తున్నామన్నారు. అలాగే గ్రామాలలో ఉన్న మహిళల ఆర్థిక అభివృద్ధికి వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రంగాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వారికి కుట్టు మిషన్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇక్కడ జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలా ఏ ఇల్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందలేదనేటువంటి ప్రశ్నే లేదు. ఏ ఇల్లు చూసినా కూడా సంక్షేమ పథకంతో ఇలా సంతోషంగా ప్రతి ఇల్లు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు చూస్తే ఆనందంగా ఉన్నారు. గతంలో రైతులు 24 గంటల కరెంటు ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితి చూసి గతంలో కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండే. గతంలో కరెంటు లేకపోతే కుటుంబంలో కనీసం రాత్రిపూట ఇంట్లో పడుకోకుండా పోయి పొలాల కాడనే పడుకొని కరెంట్ ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు ఈ కరెంటు పెట్టుకుంటామా, ఎప్పుడు ఈ యొక్క మన పొలం పారించుకునేటట్టు చేసుకుంటామని మోటారు ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇలా 24 గంటల కరెంటును ఉచితంగా ఎటువంటి కటింగ్ లేకుండా ఇలా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే ఇలా మనము ఈ పరిస్థితులలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత గొప్పగా మనము ఈ యొక్క పరిపాలనలో సాగుతున్నటువంటి యొక్క క్రమంలో మన మహిళా సోదరి మనందరూ కూడా ఇలా సుశక్తి మహిళా సంఘాలలో చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తూ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై మహిళల భద్రతపై పోలీస్ కళాబృందం షీ టీమ్స్ భరోసా సెంటర్ ద్వారా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ సూర్యాపేట డీఎస్పీ పరికె నాగభూషణం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం చేత ఓటీపీ ఫ్రాడ్స్, షీ టీమ్స్ మహిళల భద్రత రక్షణ, 100 డయల్ గురించి, సోషల్ మీడియా, సైబర్ నేరాల గురించి, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి, సెల్ ఫోన్ వలన కలిగే అనర్థాల గురించి, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఆటపాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలి. మెట్పల్లి ఆర్టీఓ ఆఫీస్ ముందు బీజేవైఎం నాయకుల నిరసన. హిందూ దేవాలయాల నిర్మాణానికి అడ్డు వస్తే ఊరుకో హెచ్చరించిన బీజేపీ నాయకుడు విజయ్ కుమార్. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు. కార్మిక హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం. ప్రధాని విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు సిఐటియు నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.